ఆరుతడి పంటల్లో ప్రధానంగా ఏది రైతులు కొంతమేర గిట్టుబాటు అయ్యేది కేవలం మొక్కజొన్న మాత్రం చెప్పడం తప్పదని చెప్పండి. ఇలా మొక్కజొన్న సాగు సంబంధించి అంటే వాస్తవంగా అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. దానికి కోతుల బెడద ఒకవైపు, ఎందుకంటే రాష్ట్రంలో కోతులు బెడద ఇంత తీవ్రంగా పెరిగిపోయింది కదా అని చెప్పారంటే అంటే అసలు కోతుల నివారణ కొరకు రాష్ట్రంలో ప్రత్యేకంగా దానికి కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టాలి, పునరుత్పత్తి నిల్వ చేయబడే విధంగా దీంతో కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని కూడా పలు సందర్భాల్లో రైతాంగం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇక కోతుల బెడదతో పాటుగా అడవి పందులు కూడా తీవ్రంగా అయిపోయినాయి, చిలుకల బెడద కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పండి. ఏది ఏమైనా కానీ ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా రైతాంగం ఏదైతుందో వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు చేయడానికి కొత్త మరి ముందుకు రావటము, దానికి ఒకే కారణం ఏంటంటే మద్దతు ధర 2400 రూపాయలు పర్ క్వింటల్ ఉన్నది. ఇలా ఉత్పత్తిలో కూడా ఏదైతే ప్రతి ఎకరానికి కనీసం 30 క్వింటల్ నుండి 35 క్వింటల్ వరకు మనకు ఉత్పత్తి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే రైతు గిట్టుబాటు కావడానికి అవకాశం ఉన్నది. అది 2400 రూపాయల క్వింటల్ అని చెప్పంటే 30 క్వింటల్ వచ్చినా కానీ దాదాపు 75,000 రూపాయల పంట వచ్చే అవకాశం ఉంది. రైతు ఏదైతే ప్రతి ఎకరానికి 30,000 పెట్టుబడి పెడుతుండే, 30,000 పెట్టుబడి పెడుతుండని చెప్పంటున్నాయి. అంత పెట్టుబడి పెట్టి వల్ల ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పంట చేతికి వస్తే ఆ పంట విక్రయించుకోవాలని చెప్పంటే మార్కెట్కి వెళ్లే వరకల్లా 2,400 రూపాయల మద్దతు ధర అది వల్ల 1,700, 1,800 కూడా పలకడం లేదని చెప్పండి. అంటే ప్రతి క్వింటల్ కు రైతు ఏదైతే ఉందో మొక్కజొన్న 500-600 రూపాయలు పంట నష్టపోతుంది. ప్రతి క్వింటల్ కి 500-600 నష్టపోతుందని చెప్పారంటే 30 క్వింటల్కి ఎంత అవుతుంది? 30 × 500 లెక్క పెట్టినా కానీ 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పండి. ఇలా మార్కెట్ నుండి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నిర్వహింపచేయడం ఆనవాయితీ. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా రాష్ట్రంలో ఏదైతే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుండి కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏదైతే ఉందో మనం మార్కెట్ నుండి నిర్వహింపజేయడం ఆనవాయితీ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా ఏదైతే ఉందో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఖరీఫ్ కానీ రబీ కానీ నిర్వహింపజేస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా నిర్వహింపజేయాలని చెప్పని పలు సందర్భాలలో రైతు ప్రతినిధులు కానీ రాజకీయ నాయకులే కానీ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేశారు. కానీ ఇంతవరకు ఏదైతే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేక జాప్యం కావడంతో ఏదైతే ఉందో మరి పంట విక్రయం లోపల అమ్ముకోవడం లోపల నష్టపోతుంది. వీళ్ళ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి రైతాంగం అందరూ కూడా ఏదైతుందో వీళ్ళ ప్రజావాణి ద్వారా ఏదైతుందో ఈ సమస్యను ప్రభుత్వాన్ని నివేదించాలి. ప్రభుత్వాన్ని నివేదించి ఏదైతుందో రేపు 19 తారీఖు ఉగాది పర్వదినం ఇలా మొత్తం తెలుగు వారికి అందరికి ఏదైతుందో తెలుగు సంవత్సరాలు ఏదైతుందో ఒక శుభ పరిణామంగా భావిస్తాం. కాబట్టి ఈ యుగాది నుండి ఏదైతున్నదో ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తక్షణమే జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన జగిత్యాలే కానివ్వండి, రాయకలే కానివ్వండి, సారంగపూర్ కానివ్వండి, బీర్పూర్ కానివ్వండి, అట్లాగే ఏదైతుందో ఇంకా అవైపు మెట్టిపల్లి కానీ, కొరుట్ల కానీ, ఇక్కడ గొల్లపల్లి కానీ, ధర్మపురి కానీ ఇలా గతంలో ఎక్కడెక్కడైతే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నిర్వహింపజేయడం జరిగిందో అవన్నీ కూడా తక్షణమే రేపు 19 ఉగాది దినం నుండి ఏదైతే ఉందో పర్వదినం కాబట్టి ఆ దినానికి ఆరంభింపజేసి రైతుకు అండగా నిలవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏది ఇస్తుందో ప్రజావాణి ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మొక్కజొన్న కేంద్రాలు మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఆరంభింపజేసి తక్షణం సేకరింపజేయాలి. ప్రతి ఎకరానికి ఏది ఇస్తుందో 30 క్వింటల్ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. ఆ దిగుబడి మొత్తం కూడా ప్రభుత్వం సేకరింపజేయాలని చెప్పండి. రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం ఏదైతే ఆరుతడి పంటలు ప్రోత్సహించాలని చెప్పి ఎప్పుడైతే భావిస్తున్నదో ఈ కోతుల బెడద నివారణ కూడా ప్రధానమని చెప్పంటుంది. మరి కొన్ని గ్రామాలలో ఉదాహరణ లక్ష్మీపూర్ గ్రామం తీసుకుంటే ఒక్కొక్క కోతిని పట్టించడానికి 400 రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పండి. 400 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క కోతిని పట్టించడానికి